హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ కృష్ణప్రియ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ప్రస్తుతం ఈ వివాహ వ్యవస్థను చూస్తే ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ డైవర్స్ కేసులు అవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గతంలో ఉన్న మ్యాట్రిమోనియల్ లైఫ్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి తేడా? అసలు ఎక్కడొస్తుంది వీళ్ళకి ప్రాబ్లం? ఇది మంచి ప్రశ్న అడిగారు రవి గారు. చాలామందికి వివాహ వ్యవస్థ అనేది ఏంటో అర్థం కావట్లేదు అసలు. ముందు కాలంలో పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఒక ట్రెడిషనల్ వేగా పెరిగారు, ఓ ట్రెడిషనల్గా ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంది ట్రెడిషన్స్ అని. ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడున్న పిల్లలకి ఆ ట్రెడిషన్ అనేది ఏంటో అసలు అర్థం కావట్లేదు. మ్యారేజ్ అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటి? అసలు పూర్వీకులు 10 కాలాల పాటు 10 తరాల పాటు మనుషుల్ని చూసి పెళ్ళిళ్ళు అవన్నీ జరిగేవి. అది పోను ఎంత దాకా దిగజారిపోయిందంటే అసలు వ్యవస్థ దాని మీద అవగాహన అంటూ పేరెంట్స్ పిల్లలకి చెప్పడం కానీ, పిల్లలు తెలుసుకోవాలనటం అనేది కానీ ఎక్కడా మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి ఓపికలు ఉండట్లేదు, పేరెంట్స్కి ఓపికలు ఉండట్లేదు. రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది సొసైటీలో. ఎవరిది లోపం అంటారు? పిల్లలదా లేదంటే పెంచిన పేరెంట్స్దా? పిల్లలకి ఏంటంటే పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్ ఇవి నేర్పించాలండి. నాకు తెలిసి నేను చెప్తున్నాను. పేషెన్స్ అంటే ఒక మనిషి ఒక మాట అన్నా మనం తట్టుకునే శక్తి రావాలి. ఈ కాలంలో ఎలాగైపోయిందంటే పేరెంట్స్నే మనం తిట్టేస్తున్నాం. వాళ్ళు చెప్పేంత లోపటే మనం దానికి రిప్లై ఆన్సర్లు వాళ్ళని 4 ప్రశ్నలు అడగటం నేర్చేసుకున్నారు పిల్లలు. వాళ్ళకంత ఓపిక, పేషెన్స్, వాళ్ళు ఎందుకు అంటున్నారు మనని, మనం ఏం చెప్పాలి అనేది నేర్చుకోవట్లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే మన పిల్లలే కదా, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువైపోవటం వల్ల ఆ క్రమశిక్షణ చాలా తగ్గిపోయింది ఎవరిని చూసినా. ఇప్పుడే ఇలా ఉంటే మరి ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది అనేది మీరే ఊహించుకోవాలి. మనము పేరెంట్స్గా పిల్లలకి కొంతవరకు రెస్పాన్సిబిలిటీ నేర్పించాలండి. ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ప్రతి మనిషికి ఒక పని చేస్తున్నాం, ఈ పని ఎక్కడికి దారితీస్తుంది అన్న ఆలోచన కొంచెమన్నా ఉండాలి. మనము చేసేసుకుంటాం, పెళ్ళి మా పేరెంట్స్ చేసేస్తున్నారు, టైం వచ్చింది పెళ్ళి చేసేసుకుంటాం. చేసేసుకున్నాక ఆ అమ్మాయిని పోషించే కెపాసిటీ మనకుందా? ఆ అమ్మాయి ఒకవేళ వచ్చిన అమ్మాయి కూడా అదే ఇతను నా కాబోయే భర్త, ఇతను నా భర్త, ఇతన్ని మనం జీవితాంతం మంచిగా వెళ్ళగాలి, ఈ ఇంట్లో మన లైఫ్ అక్కడ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది అన్న ఆలోచనలతో రావట్లేదు పిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ. చేసేసుకున్నాం పెళ్ళి, ఒక ఫంక్షన్, దట్స్ అన్ ఈవెంట్, దట్స్ ఇట్. ఆ ఈవెంట్ అయిపోతే చాలు, అయిపోయింది. ఇప్పుడు మీకు మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదా మీ డివోర్స్ కేసులని. వాళ్ళు ఏ కారణంతో వస్తున్నారు? ఎక్కువ చెప్పే కారణాలు ఏంటి? అవి చాలా సిల్లీ రీజన్స్ అండి. చాలా ఎంత నాకు నవ్వు వస్తుంది ఇంత చిన్న విషయానికి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక విషయం విన్నా. అతను తాగేసి వచ్చి కొడుతున్నాడు అంది. తాగేసి వచ్చి కొడుతున్నాడు దేనికమ్మా అంటే కట్నం ఇవ్వలేదు అని. ఈ మాట ఏదో పెళ్లి ముందే కట్నం విషయాలు మాట్లాడుకోవచ్చు కదా. ఒకళ్ళు ఇచ్చే ఉద్దేశం అసలు కట్నం తీసుకోకూడదు అంటున్నారు. కానీ ప్రతి పెళ్లిలో కట్నం లేకుండా పిల్లలు పెళ్లి చేసుకోవట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. లోపలికి ఎన్ని లాస్ చెప్పినా కూడా మన అమ్మాయికే ఇస్తున్నామండి అని కొంతమంది, ఆ అబ్బాయికే మీ అమ్మాయికే ఇచ్చుకుంటున్నారని వాళ్ళు తీసుకోవటం అనేది కామన్. అది సరే, దాంట్లో మనం ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. అది వాళ్ళు ఇష్టంగా ఇచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఆ పిల్లని ఎంత దూరం వరకు ప్రొటెక్ట్ చేస్తుంది? వాళ్ళు 10 లక్షలు అడుగుతున్నారు, మీరు 5 లక్షలు ఇస్తున్నారు. ఆ 5 లక్షలతో ఆగిపోతున్నారా వాళ్ళు? తర్వాత మళ్ళీ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, డైవర్స్. ఓకే, ఎవరు ఎక్కువ అంటే మేల్ నుండా ఫిమేల్ నుండా వచ్చేది? ఈ కాలంలో అట్లా అనటానికే వీల్లేదండి. ఈ డైవర్స్ ఎన్నో విధాలుగా తిరుగుతుంది. కొంతమంది ఏమో అతను సంపాదించటం లేదు అని, కొంతమంది నా లెవెల్కి తగ్గ సంపాదన నా భర్తకి లేదు, నన్ను పోషించే ఇది లేదు, సొసైటీ వైజ్గా నేను చాలా తక్కువ ఉన్నాను, నా ఫ్రెండ్స్ కార్లు తిరుగుతున్నారు, నేను ఆ సొసైటీకి ఫిట్ కాను అంటే ఇతను చేసుకొని నేనేం సుఖపడుతున్నాను? ఏదో స్కూటర్లో తీసుకుపోయి ఒక సినిమా చూపించేసి వస్తే అయిపోతుందా అన్న ఆలోచన పిల్లల్లో పెరిగిపోయింది. మగ పిల్లలు ఏంటంటే ఆ అమ్మాయి ఇంత నీట్గా తయారవుతుంది, ఈవిడ ఎప్పుడు చూసినా జిడ్డు మొహంగా, ఇట్లా ఈ రీజన్స్. పెళ్ళికి దీనికి ఏం సంబంధం? ఇది ఏ విధంగా సంబంధం అనేది ఆలోచించండి. మనం ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం, ఆ అమ్మాయిని రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చిన అమ్మాయి, ఇతను నా భర్త, ఇతన్ని నేను రెస్పాన్సిబుల్గా, నా భర్త కాబట్టి నా సంసారం ఇది, నేను ప్రొలాంగ్ చేయాలి, నేను మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన అనేది ఈ అబ్బాయికి లేదు, అటు ఆ అమ్మాయికి లేదు. సో అది ఎంత దూరం పోతుందండి? డైవర్స్ అయిపోతుంది. దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరు? అటు పేరెంట్సే కాదు, వీళ్ళకి పుట్టిన పిల్లలు. అది వ్యవస్థ అనేది మనము మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే పేషెన్స్ అండి. పేషెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసింది. అంటే చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకుని అమ్మగారింటికి వెళ్ళిపోవటం, వాడు వెళ్ళిపోమనటం,
ఇవన్నీ పద్ధతి కాదండి. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అనే దగ్గర నుంచి ఒక ఇద్దరు లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు అనేది లైఫ్లో ప్రతి మనిషికి ఉంటుంది. వాళ్ళు సాఫీగా జరగాలి అంటే వీళ్ళకి పేషెన్స్, అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అసలు ఈ మధ్యలో ఎవరి దగ్గర నాకు కనిపించడం లేదు. నేను ఇప్పుడు చూసే 110 కేసెస్లో డైవర్స్కి రావాల్సిన కేసెస్ ఒకటో రెండో ఉంటాయి, కానీ 110 కేసెస్ ఆర్ అన్నీ సిల్లీ రీజన్స్ మీదనే ఉంటాయి. సిల్లీ రీజన్స్, మేజర్ రీజన్స్ అయితే ఏమీ ఉండవండి. అది ఇప్పుడు డైవర్స్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఏదో చిరుతు కాగితం కోర్టుకి వెళ్ళాము, ఇట్లా తెచ్చుకున్నాము, వీడిని వదిలేసాము, ఒక కోర్టు ఇప్పేసాము, ఇంకో కోర్టు వేసుకొని వెళ్ళిపోదాం అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే డైవర్స్ ఎంత సిల్లీగా ఉన్నాయంటే ఇంతకుముందు అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాడు, బ్రేకప్ చెప్పుకున్నంత ఈజీగా డైవర్స్ని తీసేసుకుంటున్నాడు. అట్లాగే అయిపోయింది అది. అంటే నాకు మెయిన్ కేసు నాకు ఏమన్నా రీజన్, రియల్ రీజన్ ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉంది ఈ అమ్మాయి అతన్ని వదిలిపోవటానికి, లైక్ మెంటలీ రిటార్డెడ్, ఇంపార్టెంటో, అతను దీనికి పనికిరాడనో ఏదన్నా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. అటువంటివి ఏమీ లేవు అసలు. ఏం చూసినా పైసలు లేవండి, ఆయనకు సంపాదన లేదండి, ఇతను దీనికి నన్ను సరిగ్గా చూసుకోవట్లేదండి, మా అమ్మోళ్ళని తిట్టాడు, వాళ్ళ అమ్మోళ్ళని తిట్టాడని ఈయన అమ్మని తిట్టిందని దానికో డైవర్స్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తెలుగు క్యాపిటల్ ఫర్ గివింగ్ మీ ఎ ఛాన్స్. థ్యాంక్ యూ.